హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కాజు బాదంతో బర్ఫీ తయారు చేసుకోబోతున్నామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం అయితే చాలా సులువుగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్తో సూపర్గా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. దీంట్లో 1 కప్పు బాదం, అలాగే అరకప్పు కాజు వేసుకొని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగించుకోండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకొని అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని కలుపుతూ ఇది తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ వేసుకొని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని సన్న సెగపై పెట్టేసుకొని ఈ కాజు బాదం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. ప్యాన్ అంటకుండా పైకి వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు బటర్ పేపర్పై కాస్త నెయ్యి అప్లై చేసుకొని దీన్ని వేస్తున్నానండి. మీరు ఇక్కడ కావాలంటే ప్లేట్కైనా నెయ్యి అప్లై చేసుకొని పలుచగా బర్ఫీ సైజులో వచ్చే విధంగా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అలా వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తీసేసుకొని బర్ఫీ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఎంత సులువుగా కట్ అయిపోతున్నాయో. ఇప్పుడు ఒక 30 నిమిషాల పాటు ఇలాగే వదిలేసేయండి. చక్కగా పీసెస్ లాగా మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన కాజు బాదం బర్ఫీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.